అందరికీ నమస్కారం అండి. మీ రుచి వంటిల్లు ఛానల్కి స్వాగతం. ఇక్కడ నేను 1 కేజీ బిర్యానీ రైస్ తోటి హైదరాబాదీ స్పెషల్ బగారా రైస్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. సరిపడా గిన్నె పెట్టుకుని 2 గరిటెల ఆయిల్, 2 గరిటెల నెయ్యి వేసుకోండి. ఇవి వేడెక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని 2 స్పూన్ల యాలకుల పొడి వేసుకోండి. యాలకుల కంటే కూడా యాలకుల పొడి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. దాన్ని ఇలాగా 1 నిమిషం వేపుకోండి. వేపుకున్న తర్వాత 4 ఉల్లిపాయలు పొడవుగా ముక్కలు, అలాగే 10 పచ్చిమిరపకాయలు, 1 పుదీనా కట్ట, 1 కొత్తిమీర కట్ట, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. నార్మల్గా మనం రైస్ వండుకునేటప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదండి. అంటే 4 గ్లాసులకి 8 గ్లాసుల వాటర్ వేయాలి. బిర్యానీ రైస్ వండేటప్పుడు 1 గ్లాస్ తగ్గించి వేసుకోండి. 7 గ్లాసుల వాటర్ని ఇక్కడ వేసుకోవాలి. 2.5 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి నేను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1 నిమ్మకాయను ఫుల్గా స్క్వీజ్ చేసి ఆ నిమ్మకాయ వాటర్ని కూడా ఇందులో కలుపుకోండి. అలా కలపడం వల్ల రైస్ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా నీరు మసులుతున్నప్పుడు అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బిర్యానీ రైస్ని అందులో వేసి కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇలా కలిపినప్పుడు మనం వేసిన సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఒకసారి మూత తీసి చూసుకొని అన్నం 80% ఉడికిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే 15 నుండి 20 నిమిషాలు మూత పెట్టి మూత తీయకుండా మగ్గించండి. అలా ఉంచటం వల్ల పలుకుగా ఉండకుండా రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. అయిపోయిన తర్వాత ఒకసారి కదిపి చూసుకోండి. మనకైతే బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ బగారా రైస్ని మీరు ఏ కాంబినేషన్లో అయినా ట్రై చేయొచ్చు. చికెన్, మటన్, ఆలు కుర్మా అని వెజిటేరియన్స్ వెజ్, నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ పెట్టుకుని సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.